తులవారికి గనక చూసుకున్నట్లయితే కుజుడు మీకు ఇంతకాలం అష్టమంలో ఉండే కుజుడు భాగ్య భావంలోకి వెళ్తున్నాడు. ఆగస్టు 3వ తేదీ నుంచి ఒక 43 రోజుల పాటు ఉంటాడు. 43, 44 రోజుల పాటు. అలాగే మనకి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు కూడా 12వ భావంలోకి వచ్చి నీచబడుతూ ఆ శుక్రుడి మీద కుజుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అదేవిధంగా కుజుడు అనగానే మనం వెంటనే కుజ దోషంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి దీని గురించి పరిపూర్ణమైనటువంటి పూర్తి విషయం ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు సప్తమ ధనాధిపతి సప్తమాధిపతి ఈ లగ్నానికి కొంతవరకు న్యూట్రల్గా పనిచేస్తూ ఉంటాడు. కుజుడు తులా లగ్నానికి అది శత్రువు కాదు, మిత్రుడు కాదు, సముడు కింద తీసుకుంటాం. భాగ్యంలో ఉన్నాడు. ఈ భాగ్యంలో ఉండి 12వ స్థానంలో ఉండే కుజుడి మీద దృష్టి పడుతున్నాడు. కాబట్టి ఇది పర్టికులర్గా తండ్రి ఆస్తి విషయంలో జరిగే కొంత ఘర్షణాత్మకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ముఖ్యంగా తండ్రికి ఏదైనా కొంచెం బీపీలు షుగర్స్ ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ముఖ్యంగా 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడి మీద కుజుడు దృష్టి కాబట్టి వ్యసనాలు, అనవసరంగా వ్యసన సంబంధించిన వాటిల్లో వెళ్ళకూడదు. సరే, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, డ్రింకింగ్ ఉంటుంది, సిగరెట్ ఉంటుంది, లేకపోతే ఇంకా రకరకాల అలవాట్లు ఉంటాయి. ఒక్కసారిగా మానేయాలంటే కూడా కష్టం, కానీ అంచెలంచెలుగా మానుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని తీవ్రంగా, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే తులావారికి సహజంగానే తులారాశి వారికి ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అదొక గొప్ప అదృష్టం, దేనైనా బ్యాలెన్స్ చేయగలరు. కానీ ఎప్పుడైతే శుక్రుడు 12లోకి వచ్చేసి, అంటే లగ్నాధిపతి వెళ్ళి 12లో పడి 12వ స్థానం వ్యసన స్థానం, దాని మీద కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి వీళ్ళ వ్యసనాల వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, నవగ్రహాల్లో కుజ శుక్ర రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలా మందికి కుజుడు అనగానే కుజదోషమే గుర్తొస్తుంది. అయితే శాస్త్రంలో అసలు కుజదోషం గురించి ఏమని చెప్పారు? ఎక్కడా కూడా మీకు కేవలం లగ్నం నుంచి చూసుకోమన్నాడు, కానీ చంద్రుడి నుంచి, రవి నుంచి, శుక్రుడి నుంచి చూసేస్తుంటారు. అలా గనక చూస్తే కుజుడు ఉండడానికి ప్లేసే లేదు. ప్రతి జాతకం పుట్టిన ప్రతి ఒక్కరికి కుజదోషం ఉంటుంది, అంతే కదా. అయితే ఈ కుజదోషాన్ని మనం అసలు ఎలా తెలుసుకోవాలి? 2 విధాలుగా ఉంటుంది కుజదోషం. ఒకటి, మీకు లగ్నం నుంచి పాపస్థానాల్లో ఉన్నట్లయితే, అంటే పాపస్థానాలు అంటే మళ్ళీ ఇక్కడ కుజుడుకుండే స్థానాలు వేరు. లగ్నంలో ఉన్నా, 2లో ఉన్నా, చతుర్థంలో ఉన్నా, సప్తమంలో ఉన్నా, అష్టమంలో ఉన్నా, వ్యయంలో ఉన్నా కుజదోషం అని చెప్తూ ఉంటారు. అయితే ఇది గురువర్గ లగ్నానికి కుజదోషం కిందకి రాదు. ఎందుకంటే గురువర్గ లగ్నానికి కుజుడు శుభుడు. సర్వే త్రికోణనైతారో గ్రహ శుభల ప్రదాహ అని నా శ్లోకం ఉంది, దాని ఆధారంగా చూసుకుంటే. కాబట్టి మేషానికి, కర్కాటకానికి, సింహానికి, వృశ్చికానికి, ధనుర్మీన లగ్నానికి కుజదోషం వర్తించదు. ఈ రకంగా కుజదోషం క్యాన్సిలేషన్స్ ఉంటాయి. అంటే కుజుడు ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నాడా, శుభ నక్షత్రాల్లో ఉన్నాడా, శుభ కత్తెరలో ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి శనివర్గ లగ్నాలకు కూడా శుభగ్రహాలతో కలిసి ఉంటే కుజదోషం పెద్దగా ఇవ్వదు. అంటే ఎవరెవరు ఏ లగ్నాలు? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కుజదోషము అనగానే ఒకటి లగ్నం చూసుకోవాలి, రెండోది దాని స్థితి చూసుకోవాలి, మూడోది ఏ లగ్నానికైనా ఆ యొక్క స్థితి పాడైపోయి ఆ భావంలో ఉంటే ప్రతిసారి పెళ్లి మీదే చూపించదు కుజదోషం అనేది, బాగా అర్థం చేసుకోండి. లగ్నంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తికి శిరోవేదన, బాడీ పెయిన్స్ రావడము, విపరీతమైన అగ్రెసివ్ నేచర్ రావడం ఇస్తూ ఉంటుంది. 2వ భావంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, కుటుంబ కలహాలు ఇస్తూ ఉంటుంది. ప్రతిసారి మీకు వివాహం మీదకి వెళ్ళిపోకండి, కుటుంబం స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ కలహాలు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి బాడీలో, మన బ్రెయిన్లో ఎక్కడో దగ్గర క్లాట్ ఏర్పడింది. క్లాట్ ఏర్పడినప్పుడు ఆ క్లాట్ ఏ బాడీలో ఏ పార్ట్కి సంబంధించింది అయితే ఆ పార్ట్ వాళ్ళకి వీక్ అవుతూ ఉంటుంది కదా. కొంతమంది చూడండి బాడీలో, బ్రెయిన్లో ఎక్కడో క్లాట్ అయింది అనగానే వెంటనే వాళ్ళకి చెయ్యి దగ్గర చెయ్యి పని చేయట్లేదండి, పెరాలసిస్ వచ్చింది, లేకపోతే కాలు పని చేయట్లేదండి, లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఒక్కొక్క నర్వ్ మీద దాని ప్రెజర్ పడ్డప్పుడు అది బాడీలో ఏ పార్ట్ మీద అయితే దాని యొక్క ప్రభావం చూపించాలో ఆ పార్ట్ మీద ఎలా చూపిస్తుందో కుజదోషం కూడా అంతే.
కుజుడు పాడైపోయి రెండో భావానికి సంబంధం కలిగినప్పుడు రెండో భావం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, ధనం వల్ల వివాదాలు రావడం ఇవి ఇస్తుంది. అంతేగాని వెంటనే మనం తీసుకెళ్ళిపోయి వివాహానికి అంటగట్టకూడదు ప్రతిదీ కూడా. అది శాస్త్రంలో అలా లేదు, గుర్తుపెట్టుకోండి. మూడో భావం పరాక్రమ స్థానము, మంచి పరాక్రమం ఉంటుంది. కానీ పాడైపోయిన మూడో భావంలో ఉంటే అన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నాలుగవ భావం అనుకోండి, చతుర్థ భావం అంటే ఏంటంటే మీకు చతుర్థం అనేది గృహభావంగా చెప్తూ ఉంటారు. గృహము, అలాగే ప్రాపర్టీ తీసుకోవడము, మరియు ఈ నాలుగో భావంలో పర్టికులర్గా కుజుడు కనుక పాడైతే అది కూడా వెంటనే వివాహానికి చెప్పకూడదు. ఎందుకంటే 4 నుంచి సప్తమం చూస్తాడు కదండి, చూస్తాడు, దాని ప్రభావం ఉంటుంది. కానీ ఎక్కువ 4th హౌస్ మీద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మీ పేరు మీద తీసుకోకపోవడం మంచిది. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ మంచిదే. అది శుభలగ్నం అంటే గురువర్గ లగ్నమై అంటే మేషం కానీ కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నాల్లో ఏదైనా అయ్యి అక్కడి నుంచి 4లో గురువుని చక్కగా ఉంటే భూముల మూలంగానే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా పాడైతే మాత్రం భూముల వల్ల ఇబ్బంది పడతారు. మరి 5వ భావంలో ఉన్నాడు, పాడైతే సంతానంతోని, ప్రేమించిన వారితోని గొడవలు అవుతూ ఉంటాయి. 6వ భావంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు కుజుడు 6వ భావంలో ఉంటే శత్రువుపై జయం కలుగుతుంది వాళ్ళకి. అయితే ఇక్కడ పాడవకూడదు. పాడైతే హెల్త్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎక్కువ పెయిన్స్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. 7వ భావం అప్పుడు మాత్రమే వివాహము, వివాహ జీవిత భాగస్వామి యొక్క స్వభావం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అష్టమం యాక్సిడెంట్స్ ప్రోన్స్ ఎక్కువ అవుతుంటాయి. అందుకే మేషలగ్నం వారికి కుజుడు పాడైతే కొంచెం యాక్సిడెంట్స్ అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. భాగ్యము తండ్రి గారి మీద, తండ్రి యొక్క స్వభావం మీద, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జరిగేటువంటి కొన్ని సంఘటనలు యాక్సిడెంట్స్ అవ్వడం లాంటివి మీద ఇస్తూ ఉంటుంది లాంగ్ జర్నీస్లో, ప్రతిసారి కాదు. దశమ స్థానంలో బాగుంటేనేమో వాళ్ళు లీడర్ అవుతారు, వాళ్ళు ఉండే కెరియర్లో. బాగోపోతే ఆ సుపీరియర్స్తోనే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, కెరియర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. లాభస్థానంలో కుజుడు బాగున్నాడు అంటే అన్ని విధాల లాభం. స్పోర్ట్స్లోని, భూముల మీద, అన్నిటి మీద పాడైపోయాడు, లాభం వస్తుందనే ఆశ వల్ల పోగొట్టుకుని ఉంటాడు. 12వ స్థానంలో కుజుడు బాగుంటేనేమో తండ్రి ఆస్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, పాడైపోతే తండ్రి ఆస్తి గొడవల్లో ఉంటుంది. ఇలా కుజుడు ఎక్కడున్నాడనే తీసుకోవాలి. అంతేగాని కుజుడు ఎక్కడున్నా సరే లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి, రవి నుంచి, ఇంకా శని నుంచి, గురువు నుంచి అన్నిటి నుంచి చూసేసుకొని కుజుడు ఇక్కడ ఉన్నాడండి దోషం కదా అని వెంటనే అనేసుకోవడం కాదు. అవేంటంటే ఆ గ్రహానికి మూమెంట్ అవ్వడానికి ఎటువంటి ఫలితాలు వస్తుందనే ఒక పర్టికులర్ ప్రిడిక్షన్ చూసుకోవడానికి మాత్రమే ఆ భావనను చూసుకోవాలి. అంతేగాని ఈ జాతకుడి కుజదోషం అంత కట్టడానికి కాదు. దానివల్ల ఏం చేస్తున్నారు, అయ్యో కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న వాళ్ళతో పెళ్లి చేయడం, లేకపోతే ఇంకోటి అయితే కుజదోషం ఉంటే అర్క వివాహాలు చేసేయడం, కుంభ వివాహాలు చేయడం చేస్తూ ఉంటారు. అర్క వివాహాలు, కుంభ వివాహాలు కుజదోషం ఉంటే చేయకూడదు. మీ యొక్క జన్మజాతకంలో వారికి గనక 2 వివాహాల యోగం ఉంటుంది, అంటే 12వ అధిపతి కానీ 7వ కానీ డియోల్ కనెక్టివిటీస్లో ఉంటే అప్పుడు 2 వివాహాల యోగం ఉంది అని అర్థం. అంటే మొదటి వివాహం పాడయ్యే యోగం ఉండాలి ఒక పక్క, 2వ వివాహం యాక్టివ్ అయ్యే యోగం ఉండాలి. అది 7ము 12 2 కనెక్టివిటీలో ఉంటూ డ్యూయల్ సైన్ కనెక్టివిటీ రావాలి. అప్పుడు ఓకే, మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఆ మహాదశలు నడిచేటప్పుడు అది 2వ వివాహం. కొన్నిసార్లు ఏమవుతుంది, అవతల వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క జాతకం కనుక బలంగా ఉన్నప్పుడు అది 2వ వివాహానికి దారితీయకుండా సమ్ టైమ్స్ భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర. అంటే అమ్మాయి ఇక్కడ ఇండియాలో ఉంటే అబ్బాయి ఏమో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు, లేకపోతే ఒకే అమెరికాలో ఉంటూ ఇంకొక దేశంలో అబ్బాయి ఉంటాడు. అలాగా వేరువేరు చేస్తూ ఉంటుంది. అంటే ఆ రకంగా దోషం కూడా పోతుంది అనమాట. మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఏమిటండి పరిహారము? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలో 3 ఏదైనా ఒకటి చేయొచ్చు, లేదా శక్తి ఆరాధన. ఇక రావి చెట్టు కిందని సర్పాలు ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేసి ప్రదక్షిణం చేయండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు ఏదైనా ఆలయాల్లో హోమాలు జరిగేటప్పుడు అక్కడ మీరు ఏదైనా ఆ హోమానికి తగ్గ సామాగ్రి మీరు ఇవ్వండి, మీకు ఫైనాన్షియల్గా బాగుందంటే. సంఘ సంబంధంగా అంటే మనం చూడండి, ఇప్పుడు బయట సొసైటీగా మనం ఏం చేస్తే బాగుంటుంది, కుజదోషం పోతుందంటే రక్తం కనుక మీకు పుష్టిగా ఉంటే రక్తదానం చేయండి, ఖచ్చితంగా కుజదోషం పోతుంది. అంటే మీ యొక్క రక్తం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది, కాబట్టి అది పుణ్యం కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కందులు దానంగా ఇవ్వచ్చు, ఎరుపు రంగు దానంగా ఇవ్వచ్చు. కుజుడు కనుక బాగా దోషభూయిష్టం అయితే మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ పనులు అవి పెట్టుకోకండి, దానివల్ల వివాదాలు వస్తూ ఉంటాయి.
ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.